బ్రదర్ పక్కరా ముఖ్యంగా కొత్తగా మా గూడూరుకి సబ్ కలెక్టర్గా బాధ్యత చేపట్టినటువంటి మా సబ్ కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఇక్కడ చాలామంది సబ్ కలెక్టర్గా పనిచేసి ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు. మా సార్ కూడా ఖచ్చితంగా అందరి కలెక్టర్ల కన్నా మంచి స్థాయిలో ఉంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. చిన్న వయసులోనే ఇక్కడికి వచ్చి గూడూరు పరిస్థితులను అర్థం చేసుకొని ఖచ్చితంగా గూడూరు ప్రజలకు న్యాయం చేస్తారని నమ్మకం అయితే మా సబ్ కలెక్టర్ గారి పైన నాకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇలాగే ముఖ్యంగా మా పెద్దలు మా చిన్నాన్న గారికి, అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారికి, పార్టీ అధ్యక్షుడి గారికి, అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి ప్రజలకి, అలాగే మా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియాకి, అలాగే పత్రికలకు నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, స్వచ్ఛత పైన మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి బ్రహ్మాండంగా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఎక్కడ కూడా పేరుకు మాత్రం స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ పెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా వీధిలోకి వచ్చి స్వచ్ఛందంగా క్లీన్ చేసిన దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. కానీ ఈసారి ఈ రోజు నుంచి 1వ తేదీ వరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గాంధీ జయంతి ముందు రోజు వరకు ఈ యొక్క స్వచ్ఛతా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మా కమిషనర్ గారు విజయవాడలో వరద బాధితుల నిమిత్తం అక్కడ ఉన్నారు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా ఇచ్చినటువంటి ప్రోగ్రాము. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రతి వార్డులో కూడా అన్ని పార్టీలు, జనసేన, బీజేపీ ఇంక్లూడింగ్ ఏ పార్టీ అయినా సరే వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం చేయాలని చెప్పి పిలిపిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం నెక్స్ట్ విడతకి ఇంకా బ్రహ్మాండంగా గూడూరు పట్టణంలో చేస్తామని చెప్పి మా సబ్ కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దీంట్లో పాల్గొనండి. మన గూడూరుని స్వచ్ఛ గూడూరుగా తయారు చేయండి. అలాగే ఇది ఓన్లీ ఉద్యోగస్తులు లేకపోతే సబ్ కలెక్టర్ గారు, ఎమ్మెల్యేనో లేకపోతే ప్రజాప్రతినిధులు చేస్తే జరిగేటువంటి కార్యక్రమం కాదు. ప్రజలందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రజలు ఇన్వాల్వ్ అయితేనే ఈ కార్యక్రమం జయప్రదం అవుతుంది. మీ ఇంటి ముందు ఉన్నటువంటి చెత్తని మీరే ఎత్తపోతే ఇంకెవరైతే కార్యక్రమం అని చెప్పి ఆలోచించండి. మీరు ఎత్తపోలేదు, పక్కన డస్ట్బిన్లో వేయండి. అంతేకాని చూస్తూ వస్తున్నాం, అంతా వరుసగా అంగడి పెట్టేస్తున్నారు. అంగడి ముందంతా చెత్త మా సబ్ కలెక్టర్ గారు నేను ఎత్తాం. ఎర్రగడ్డలు మొత్తం వాళ్ళు పోయేస్తున్నారు. అలాగే మొత్తం పేపర్లు చింపేస్తున్నారు. నేను చెప్పేదంటే అవన్నీ చేసి ఒక గొట్టు పెట్టుకొని దాంట్లో వేయండి. అట్లా లేకుండా ఇష్ట ప్రకారంగా చెరువుగా వేస్తే రోగాలకు కూడా కారణమయ్యేటువంటి కార్యక్రమం తెలియజేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా గూడూరు పట్టణంలో మన అధికారులందరి యొక్క సహాయ సహకారాలు, మా నాయకుల యొక్క సహాయ సహకారాలతో చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.